చదువుకున్న స్టూడెంట్ పిల్లలు కొంతమంది ఇలా ఈ సమాజంలో ఏమైందంటే ప్రభుత్వం కూడా కొంత వాళ్ళను గుర్తించడం లేదు. ఎందుకంటే వాళ్ళు పాపం ఆర్థికంగా ఉండి లేక వాళ్ళు ఎంతోమంది పేద బిడ్డలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే స్టడీ చేసి ఉన్నారు, ఒక్కొక్కరు డిగ్రీ ఫైనల్ దాకా చేసి ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళకి ఏ సదుపాయాలు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినాక అంతే అవుతుంది. ఈ ప్రభుత్వం ఏ సమస్య కూడా దాన్ని పరిష్కరించలేదు, చేస్తలేదు కూడా. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా కొన్ని ఆ రాజ్యాంగంలో రాసిపెట్టిన సమస్యలు కూడా కొన్ని అవసరం అనుకుంటే వాళ్ళు ఇవి పట్టుకుంటలేరు కూడా. వాళ్ళు వాగ్దానాలు ఏంటంటే చెప్పుడు వరకే వాళ్ళు వాగ్దానాలు చేస్తారు. తర్వాత ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే వేసి మన నీళ్లు చల్లినట్టుగా అగ్గి మీద నీళ్లు చల్లినట్టుగా చేస్తారు ఈ ప్రభుత్వాలు. అంటే ఇది కరెక్ట్ కాదని మేము కూడా అనుకుంటున్నాం. ఇది కరెక్ట్. మీరు దాని మీద ఒక ఆబ్సెంట్గా ఒక నిర్ణయం తీసుకొని దీనికి పేద ప్రజలకు ఒక అన్యాయం జరగకుండా మీరు చూసుకోవాలని. మొన్న చూడు, అదే భువనగిరి దగ్గర ఆడపిల్లలు పాపం ఇద్దరు పేద బిడ్డలు వాళ్ళు అమరజీవులు అయ్యారు. వాళ్ళు ఏ కారణంగా అయ్యారు, వాళ్ళు ఎట్లా అయ్యారు అన్నది మాకు ఇంతవరకు కాన్సెప్ట్గా మాకు తెలియలేదు. ఆ పిల్లలకు కూడా ఒక న్యాయం జరగాలని మేము అది చేసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.